అసలు మనం రోజూ వాడే యాప్స్కి అప్డేట్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు చూడండి నెలలు పట్టేది. ఇప్పుడు మాత్రం గంటల్లోనే మన ఫోన్లోకొచ్చేస్తున్నాయి. మరి ఈ మ్యాజిక్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? అదే డెవాప్స్. ఈ రోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం. ఇది మనందరికీ అనుభవమే కదా. కొన్నేళ్ల క్రితం ఒక యాప్లో ఏదైనా బగ్ సరిచేయాలన్నా లేదా ఓ కొత్త ఫీచర్ రావాలన్నా అబ్బో వారాలు నెలలు పట్టేసేది. ఆ వెయిటింగ్ ఎంత చిరాకు తెప్పించేదో. మరి ఇంతకు ముందు అప్డేట్స్ ఎందుకింత స్లోగా ఉండేవి? ఆ ప్రశ్నకి సమాధానం దొరికితేనే డెవాప్స్ ఎందుకొచ్చిందో మనకర్థమవుతుంది. సరే, ఈ సమస్య అసలు ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైం ట్రావెల్ చేయాలి. ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్దాం. అప్పట్లో సాఫ్ట్వేర్ని మనదాకా తీసుకురావడమనేది చాలా చాలా నెమ్మదైన ప్రాసెస్. చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి పనికి ఒక్కో టీం ఉండేది. ఒక టీం ఇంకో టీం మీద ఆధారపడాలి. ఉదాహరణకు డెవలపర్ కోడ్ రాస్తాడు, అంతే, అతని పని అయిపోయింది. ఇప్పుడు దాన్ని సర్వర్లో పెట్టడానికి సిస్టమ్ అడ్మిన్ రావాలి. ఆయనొచ్చాక దాన్ని టెస్ట్ చేయడానికి టెస్టర్ రావాలి. ఫైనల్గా బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ దాన్ని మనకు రిలీజ్ చేస్తారు. అంటే ఒక పని ఒక్కరి చేతిలోంచి ఇంకొకరి చేతికి మారే ఈ ప్రాసెస్లో బోలెడంత టైం వేస్ట్ అయ్యేది. ప్రతి స్టెప్లోనూ డిలే అనమాట. సో దీని ఎఫెక్ట్ మన మీద ఎలా పడేదో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోన్లో ఏదైనా ఒక సెక్యూరిటీ ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని ఫిక్స్ చేయడానికి ఆ కంపెనీకి నెలలు పట్టేది. ఆలోచించండి. లేదా మనం ఇష్టంగా ఆడే గేమ్లో ఒక కొత్త లెవెల్ రావాలంటే అబ్బా చాలా రోజులు వెయిట్ చేయాల్సొచ్చేది. ఈ ఆలస్యం వల్ల కంపెనీలకేమో నష్టం, మనకేమో విసుగు. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే డెవాప్స్ అనే ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త కల్చర్ పుట్టుకొచ్చింది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. డెవాప్స్ అంటే ఏదో ఒక టూల్ కాదు, లేదా ఒక జాబ్ టైటిల్ కూడా కాదు. ఇది పనిచేసే పద్ధతిలోనే వచ్చిన ఒక ఫండమెంటల్ చేంజ్, ఒక కల్చరల్ షిఫ్ట్. చాలా సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ని వీలైనంత ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా మన దాకా తీసుకురావడానికి హెల్ప్ చేసే ఒక వర్క్ కల్చరే డెవాప్స్. దీని మెయిన్ గోల్ ఒక్కటే, డెలివరీ స్పీడ్ పెంచడం. ఓకే, ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూద్దాం. పాత పద్ధతిలో డెవలపర్స్ ఒక టీం, టెస్టర్స్ ఇంకో టీం, సిస్టమ్ అడ్మిన్స్ మరో టీం, ఇలా విడివిడిగా పనిచేసేవాళ్లు. కానీ డెవాప్స్ పద్ధతిలో వీళ్లందరూ ఒకే టీం, కలిసి పనిచేస్తారు. మనుషులు చేసే పనులన్నీ ఇప్పుడు ఆటోమేషన్ చేసేస్తోంది. దీనివల్ల ఏమైంది? ప్రాసెస్ ఫాస్ట్ అయింది, తప్పులు తగ్గాయి, ఇంకా చెప్పాలంటే చాలా నమ్మకంగా మారింది. సరే, ఈ డెవాప్స్ కల్చర్ ఇంత బాగా ఎలా పనిచేస్తోంది? దీని వెనుక 4 ముఖ్యమైన పిల్లర్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 కలిస్తేనే డెవాప్స్ పవర్ ఏంతో తెలుస్తుంది. ఫస్ట్, ఆటోమేషన్. అంటే మనుషులు చేయాల్సిన రిపీటెడ్ పనులన్నీ మెషీన్స్తో చేయించడమన్నమాట. నెక్స్ట్, టెస్టింగ్. అంటే కోడ్లో ఏమైనా తప్పులున్నాయా అని కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండటం. తర్వాత క్వాలిటీ. అంటే మనకు ఇచ్చే ప్రోడక్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఫైనల్గా మానిటరింగ్. అంటే యాప్ రిలీజ్ అయ్యాక కూడా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అని గమనిస్తూ ఉండటం. ఈ 4 కలిస్తేనే డెలివరీ ఫాస్ట్గా, రిలయబుల్గా ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 4 పిల్లర్స్ యొక్క కామన్ గోల్ ఒక్కటే, సాధ్యమైనంతవరకు మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రతి ఒక్క పనిని ఆటోమేట్ చేయడం. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, తప్పులు కూడా బాగా తగ్గిపోతాయి. సరే, డెవాప్స్ అసలు ఎక్కడ తన మ్యాజిక్ చూపిస్తుందో చూడాలంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఎస్డిఎల్సి గురించి కొంచెం తెలుసుకోవాలి. పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి ఫాలో అయ్యే ఒక వంటకం, రెసిపీ లాంటిది. ఇది ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు, తర్వాత దానికొకే డిజైన్ రెడీ చేస్తారు, ఆ తరువాత డెవలపర్స్ కోడ్ రాస్తారు, కోడ్ రాసాక దాన్ని టెస్ట్ చేయాలి కదా, సో టెస్ట్ చేస్తారు. ఫైనల్గా అంతా ఓకే అనుకున్నాక మనకు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి అసలు విషయం. డెవాప్స్ ఫోకస్ అంతా మెయిన్గా ఈ చివరి 3 స్టెప్స్ మీదే ఉంటుంది. అవే బిల్డ్, టెస్ట్, ఇంకా డిప్లాయ్. అంటే ఒక డెవలపర్ కోడ్ రాసిన దగ్గర్నుంచి అది మన చేతికి వచ్చే వరకు జరిగే ఈ మొత్తం జర్నీని ఆటోమేట్ చేయడమే డెవాప్స్ యొక్క మెయిన్ గోల్. ఓకే, ఇప్పటిదాకా డెవాప్స్ అంటే ఏంటి, అదెలా పనిచేస్తుందో చూసాం. మరి దీనివల్ల రియల్గా మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? దీని ఇంపాక్ట్ నిజంగా చాలా డ్రమాటిక్గా ఉంటుంది. ఈ విజువల్ చూస్తేనే మనకు క్లియర్గా అర్థమైపోతోంది. ఇంతకు ముందు
10 రోజులు కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ టైం పట్టే ఒక పని ఇప్పుడు డెవాప్స్ వల్ల జస్ట్ నిమిషాల్లో అయిపోతోంది. ఇది ఎంత పెద్ద చేంజో ఆలోచించండి. అవును, విన్నది నిజమే. 10 రోజులు ఎక్కడా, కొన్ని నిమిషాలు ఎక్కడా? వారాలు పట్టే పని ఇప్పుడు నిమిషాల్లో జరిగిపోతుంది. డెవాప్స్ తీసుకొచ్చిన స్పీడ్, ఎఫిషియన్సీ అలాంటిది మరి. దీనివల్లే కంపెనీలు మనకు ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వగలుగుతున్నాయి. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, డెవాప్స్ అంతే కేవలం స్పీడ్ మాత్రమే కాదు, మనకు అవసరమైన వాల్యుబుల్ ఫీచర్స్ని, ఇంపార్టెంట్ ఫిక్సెస్ని వీలైనంత ఫాస్ట్గా, అంతే నమ్మకంగా అందించడం. ఒకప్పుడు ఇంపాసిబుల్ అనుకున్నది ఇప్పుడు పాజిబుల్ అయింది. ఒక ఐడియా కోడ్గా మారి కొన్ని నిమిషాల్లోనే ప్రపంచం మొత్తానికి చేరగలిగినప్పుడు ఫ్యూచర్లో ఇంకెలాంటి అద్భుతాలు చూడబోతున్నామో ఒక్కసారి ఆలోచించండి.